వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం. ఈరోజు మనతో పాటు మురళీమోహన్ గారు ఉన్నారు. మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా అతడు రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో అప్పటి జ్ఞాపకాలు, ఆ సినిమాతో ఉన్న కొన్ని మెమరీస్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అతడు అనేది ఒక ఎవర్ గ్రీన్ హిట్ అనమాట. అందులోకి మహేష్ బాబు అండ్ త్రిష కాంబినేషన్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. అప్పటి మూమెంట్స్ ఇప్పుడు తెలియని జనరేషన్ కోసం కొన్ని చెప్పాలి. ఇది అప్పుడు 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా ఇది. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఎవరో కూడా దాన్ని థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల. కానీ టీవీలో చాలామంది చూశారు. 1కి 2 సార్లు కూడా చూశారు, 4 సార్లు కూడా చూశారు. దేశ విదేశాల్లో అంత పెద్ద హిట్ అయింది. ఈ సినిమాని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అందరూ కూడా చూడాలి అనే ఉద్దేశంతో దీన్ని ఇవాళ అప్గ్రేడ్ చేసాం. ఇవాళ ఉన్న టెక్నాలజీకి దగ్గరగా దాన్ని అన్ని కూడా సౌండ్ సిస్టంలో కానీ, స్క్రీన్ విషయంలో కానీ, ప్రతిదీ కలర్ విషయంలో కానీ అన్నీ కూడా అప్గ్రేడ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఈ చివరికి ఐమాక్స్లో కూడా 70mm దాంట్లో కూడా బిగ్ స్క్రీన్లో కూడా దాన్ని రిలీజ్ చేస్తాం. థియేటర్స్ బతుకుతున్నాయి అంటే ఇప్పుడు అంటే కరోనా తర్వాత మళ్ళీ రిలీజ్ రూపంలో థియేటర్స్ కొన్ని బతుకుతున్నాయి అనే చెప్పాలి. పాత సినిమాలు ఆ ఫ్లేవర్స్ తీసుకోవచ్చు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? థియేటర్స్ వాళ్ళకి వాళ్ళ సినిమాలు దొరకడం అనేది చాలా కష్టం అయిపోతుంది. దాని మూలంగా ఏమవుతుందంటే చిన్న సినిమా తీయాలంటేనేమో చాలామంది భయపడుతున్నారు. ఒక్కోసారి ఏమన్నా పెద్ద సినిమా వస్తుంది అంటే చిన్న సినిమా ఒకసారిగా బాగున్నా కూడా తీసేస్తారు. అలా కాకుండా ఉన్న థియేటర్స్ వాళ్ళు ఫీడ్ అవ్వాలి అంటే తర్వాత మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత చిన్న థియేటర్స్ కూడా వచ్చినాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సినిమాలు, పాత సినిమాలు అన్నీ కూడా, ఎందుకంటే మన క్లాసిక్స్ అద్భుతమైన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిని మళ్ళీ టెక్నికల్గా దాన్ని అప్గ్రేడ్ చేసి రిలీజ్ చేస్తే మంచిది. డొక్కా సీతమ్మలో ఒక మంచి పాత్ర చేశారు సార్ మీరు. డొక్కా సీతమ్మలో ఒక మంచి పాత్ర చేశారు మీరు చాలా రోజుల తర్వాత. అంటే ఆ పాత్ర గురించి అందరికీ కూడా కొంచెం ఎవరికి తెలియని వాళ్ళకి కూడా తెలియపరిచేలా మీరు చేస్తున్నారు. సో ఆ పాత్ర గురించి మీకు డొక్కా సీతమ్మ షూటింగ్ ఇప్పుడు జరుగుతుందండి. చాలా మంచి క్యారెక్టర్. అంటే నాది మంచి క్యారెక్టర్ అని చెప్పేదంటే సీతమ్మ గారిది ఇట్స్ ఏ బయోపిక్. ఆ బయోపిక్ ఆవిడ హస్బెండ్ క్యారెక్టర్ నాది. బాగా తీస్తున్నారు. సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు బలగం సినిమా ఉంది, అందరూ కొత్త వాళ్ళే. కానీ ఇందులో కొత్త వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు పాత వాళ్ళు కూడా మిక్సర్గా వచ్చినాయి. డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. మంచి మంచి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడవలసిన సినిమా. మురళీమోహన్ గారి ప్రొడక్షన్లో అతడు అప్పట్లో చాలా సూపర్ హిట్ అయింది. మళ్ళీ అది రిలీజ్ మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా చేయబోతున్నారు. సో August 9th రెడీగా ఉండండి థియేటర్స్ బద్దలు కొట్టేసేయడానికి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి, పొలిటికోస్ వినోదం, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.